అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత కార్యక్రమాన్ని సంస్థాగత ఎన్నికల కోసము మేము చేపట్టినటువంటి ఒక కార్యక్రమం. తెలంగాణలో గత ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మాకు వచ్చినటువంటి ఓట్లు కనీసం 70% మెంబర్షిప్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదొక లక్ష్యం, టార్గెట్. చాలా వేగంగా ఈ యొక్క 10-15 రోజుల నుంచి మెంబర్షిప్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 35 లక్షల మెంబర్షిప్ పూర్తి కావడం జరిగింది. 30 lakhs ఫుల్ డీటెయిల్స్తో ఉన్నటువంటి ఒక ఫామ్, అదేవిధంగా 5 లక్షల పై తిరుగు మిస్డ్ కాల్ ద్వారా. ఇది ఎందుకు జరుగుతుందంటే చాలామందికి కేవలం మిస్డ్ కాల్ ద్వారా మెంబర్షిప్ తీసుకుంటున్నారు. ఇది రేపు ఎల్లుండి ఈ 2 రోజుల్లో కూడా ఇంకా వేగంగా జరిగి దీన్ని 25వ తారీఖు దాకా ఈ మెంబర్షిప్ గడువుని పెంచడం జరిగింది. నాకు పూర్తి నమ్మకం ఉన్నది, తెలంగాణలో మాకు ఇచ్చినటువంటి ఒక టార్గెట్ ఏదైతే ఉందో అది 25వ తారీఖులో కూడా మేము పూర్తి చేస్తాం. దాదాపు 50 లక్షలు చేరుకుంటాం. 50 లక్షలు అంటే 45 నుంచి 50 లక్షల మధ్యన మా మెంబర్షిప్ చేరుకుంటుంది. దాని తర్వాత కూడా మెంబర్షిప్ కొనసాగుతుంది. మెంబర్షిప్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కానీ మాకు సంస్థాగత ఎన్నికల కోసము మేము డెడ్లైన్ పెట్టుకున్నాం. దయచేసి అందరూ కూడా మీడియా మిత్రులకు చెప్తాను, ఇదైతే 15వ తారీఖు రేపటి వరకు ఒక డెడ్లైన్ పెట్టుకున్నాం. అది యాక్టివ్ మెంబర్షిప్ కోసం. 25వ తారీఖు వరకు కూడా మేము కొన్ని బూత్స్కు ఎలిజిబిలిటీ రావాలి. వాళ్ళు 70-80 చేశారు. ఇంకా కొంచెం టైం ఇస్తే వాళ్ళు 100 పూర్తి చేస్తారు ఒక బూత్లో, కొన్ని బూత్లలో అని చెప్పి ఇది కేవలం గ్రేస్ పీరియడ్ 25వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. ఈ 25వ తారీఖు వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ మెంబర్షిప్ని పొడిగించడం జరిగింది. ఈ మెంబర్షిప్ 50 లక్షల టార్గెట్ ఏదో మేము తప్పకుండా దానికి చేరుకుంటాం, దర్యాప్తు చేరుకుంటాం అనేది మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈ ఎన్నికల సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన వరకు ఎన్నికల ఏదో కమిటీ దానికి ఏ విధంగా ఫామ్ కావాలి, ఎన్ని మెంబర్స్ బూత్లో ఉంటే బూత్ కమిటీ అవుతుంది అనేటి మీద, తర్వాత ఎవరు ఎన్నిక చేయాలి, ఎవరు నామినేషన్ ఇవ్వాలి అనేటివి కూడా ఒక యాక్టివ్ మెంబర్షిప్ టీం ఒకటి, రిటర్నింగ్ ఆఫీసర్స్ టీం ఒకటి, 2 కూడా పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఎన్టీ లక్ష్మీనారాయణ గారు వారు మాకు రిటర్నింగ్ ఆఫీసరు. ఇక్కడ యాక్టివ్ మెంబర్షిప్లో ధర్మారావు గారు, లక్ష్మీనారాయణ గారు, వీరేంద్ర గౌడ్ గారు, వీరు ఇక్కడ వారు యాక్టివ్ మెంబర్షిప్. యాక్టివ్ మెంబర్షిప్ కూడా 40,000 టార్గెట్ ఉన్నది. ఇప్పటికే మేము 15,000 పై తెలుగు యాక్టివ్ మెంబర్షిప్ పూర్తి కావడం, ఎలిజిబిలిటీ కావడం జరిగింది. ఇంకా 25,000 ఉన్నాయి. అది 25 లోపల అది కూడా పూర్తి అవుతుంది. అనుకున్న ప్రకారమే మెంబర్షిప్, అనుకున్న దానికన్నా మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ భావించడం జరుగుతుంది. ఈ యొక్క మెంబర్షిప్లో ముఖ్యంగా అన్ని వర్గాలు ఇంతకుముందు చేయడం జరిగింది. న్యాయవాదులు, డాక్టర్లు, ఐటీ ప్రొఫెసర్స్, మహిళా మోర్చా, యువ మోర్చా, ట్రైబల్ మోర్చా, బీసీ మోర్చా, దళిత్ మోర్చా, కిసాన్ మోర్చా, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఒక సెగ్మెంట్స్లో వెళ్ళి సెల్స్, ఎండోమెంట్ సెల్, లీగల్ సెల్, అదేవిధంగా చార్టర్ అకౌంటెంట్ సెల్, ఇంటలెక్చువల్ సెల్, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్లో వేరే యొక్క రాష్ట్రాలకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ మెంబర్షిప్లో పాల్గొనడం జరిగింది. మేము సర్వవ్యాపి, సర్వస్పర్శి అన్ని వర్గాల్లో కూడా మేము చేరుకున్నాము అనేటటువంటి సంతృప్తి భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఇది ఒకేపో ఉంటే రేపు
25 నవంబర్ తర్వాత సంస్థాగతమైన ఎన్నికల ఒక పర్వం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎందుకంటే మధ్య ఎంతవరకు మెంబర్షిప్ జరిగింది అనే విషయాన్ని మీడియా ద్వారా ప్రజలు తెలవాలని చెప్పేసి మీకు కూడా తెలవాలని చెప్పేసి ఈ యొక్క పత్రికా సమ్మేళనంలో వాస్తవానికి చెప్పడం జరిగింది. రెండోది, ప్రజలు కూడా మొత్తం తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా వాళ్ళ విశ్వాసం కోల్పోయారు. పరిపాలన గాలి వదిలేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయం ప్రజలు ఎవరు కూడా స్వీకరించట్లేదు. అటు హైడ్రా కానీ, ఇటు మూసీ కానీ, అటు ల్యాండ్ ఎక్విజిషన్ ఫార్మాసిటీ కానీ, రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, అసలు మొత్తం ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇంకా అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా, పరిపాలన ఉందనా లేదా అనేటువంటి భయంతో ఈరోజు ప్రజలు తెలంగాణలో ఉన్నారు. ఏ ఒక గ్యారంటీ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి గ్యారంటీ పూర్తి చేయట్లేదు. ఏ ఒక గ్యారంటీలో కూడా ప్రజలు సంతృప్తిగా లేదు. ముఖ్యంగా రైతాంగం, మీరు రైతు బంధు 15,000 ఇస్తున్నారు, ఇంతవరకు ఇవ్వండి. 500 రూపాయలు బోనస్ మీరు ఎంఆర్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిందో దానికి ఇంతవరకు దాని మీద 500 బోనస్ మీరు ఇవ్వడం జరగలేదు. కొనుగోలు కేంద్రాల్లో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. కాంటాలు సరిగా లేవు, గన్ని బ్యాగ్స్ లేవు, రైస్ మిల్లర్స్ లాభాలు అందుకుంటున్నారు. మీ ప్రభుత్వం ఒక విధానం వల్ల రైస్ మిల్లర్స్ ఇతర బ్లాక్ మార్కెట్స్ లాభపడుతున్నారు, కానీ రైతు నష్టపోతున్నారు అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా రేపు మాకు సభ్యత కార్యక్రమం మా అంతర్గత సంస్థాగత విషయమైనప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద మా పోరాటం మొదలవుతుంది. ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు మన అనౌన్స్ చేయడం జరిగింది. మా ఒక పోరాటం ఈ యొక్క ప్రభుత్వం యొక్క వ్యతిరేకంగా, ప్రభుత్వం ఒక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గత ప్రభుత్వం కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని పొల్లు చేసేసి, రాష్ట్రాన్ని మొత్తం కూడా అస్తవ్యస్తం చేసేసి నష్టం పడి ప్రజలు ఏదో మార్పు కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీని వాళ్ళు తీసుకొస్తే వాళ్ళు కూడా ఆ గత ప్రభుత్వం కన్నా ఈరోజు ఇంకా జనం మీద పడి పొయ్యిలో కుంపట్టబడ్డట్టు పరిస్థితి తెలంగాణ ప్రజలు తెలిపింది. కాబట్టి ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా, ఈ రెండు పార్టీలు దొంగలే, ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరు తెలియపోతారు, ఇద్దరు చెప్పుకుంటారు. తెలియపోతుంటే మీరు కూడా కాలిపోతుంది చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఊరికే తెలియకపోతుండే, ఊరికే బీఆర్ఎస్ తెలియపోతున్నారంటే వాడు పోయి ఢిల్లీలో ములాఖాత్ చేసుకుంటారు, ఇక్కడ చేసుకుంటారు. మహారాష్ట్రలో బీజేపీ మద్దతు పడటానికి బీఆర్ఎస్కి ఏముంది? మహారాష్ట్రలో ఏముందా? బీఆర్ఎస్ మహారాష్ట్రలో ఈయన పోయి మహారాష్ట్రలో పోయి అన్ని అబద్ధాలు ఆడతారు. కాంగ్రెస్ పార్టీ మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం అని చెప్పేసి పెద్ద అడ్వర్టైజ్మెంట్ లక్షల కోట్ల రూపాయలు పేపర్ యాడ్ ఇస్తా ఉన్నారు. మేము తెలంగాణలో అన్ని పొడిచినాం, ఇన్ని పొడిచినాం అని చెప్పేసి. ఏం పొడిచారంటే తెలంగాణలో ఒక్క గ్యారెంటీ పూర్తని చెప్పి వైట్ పేపర్ ఏమని చెప్పండి. మీ ప్రభుత్వంలో ఈరోజు రకరకాలైనటువంటి ఆరోపణలు మీ యొక్క మంత్రుల మీద వస్తూ ఉన్నాయి, మీ యొక్క అధికారుల మీద వస్తూ ఉన్నాయి. ఇది కేవలం మీరు అవినీతిని పెంచడానికి మీ నిర్ణయాలు మాత్రమే ఉన్నాయి, కానీ ప్రజా హితం కోసము, ప్రజా ఒక పరిపాలన కోసం, ప్రజలకు ఒక మంచి పరిపాలన ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి ఒకవైపు సభ్యత కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా రెండో వైపు ప్రజా ఉద్యమాల ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఉండి ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆ నాంది పలికినాము. ఆల్రెడీ కార్యక్రమం మేము మొదలెట్టినాము. రైతుల దగ్గర మేము పోతున్నాం, రేపు మూసీ దగ్గర మేము పోతాం. తర్వాత ప్రజల్లో మేము ఈ యొక్క 6 గ్యారంటీలు మేము ఫుల్ఫిల్ చేయమని చెప్పేసి, 6 గ్యారంటీలు మీరు అమలు పరచాలని చెప్పేసి కూడా ప్రజా చైతన్యం కోసం మేము కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చెప్పేసి మేము తెలియజేస్తాం.